నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మీరు చనిపోయిరు అనే వార్త కొంత బాగా వైరల్ అయింది. మళ్ళీ మీరు ఎలా ప్రత్యక్షమై బయటకు వచ్చారు? మీరు అడిగింది వాస్తవమే స్వామి. అప్పుడు ఆ పాట రాసిన అబ్బాయి చనిపోయిందని కొంతమంది, అమ్మాయి చనిపోయిందని కొంతమంది, చాలా రూమర్స్ పుకార్లు, కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ కొంతమంది, అవి కల్పితాలు మాత్రమే. అనిత పాట రాసినారు, అది సంచలనం సృష్టించింది. దాని సీక్వెల్గానే ఇప్పుడున్న సమాజానికి, యువతకు అందించడానికి అనిత పాట పార్ట్ 2 అని తీసినారు. అలాగే మీ కుటుంబం, మీ భార్య పైన ఏమైనా ఒక పాట రాసిరా? అనిత పాట తర్వాత నేను మా మిస్సెస్ పేరు మీద, మా మిస్సెస్ పేరు దేవిక అండి స్వామి, దేవిక పేరు మీద కూడా ఒక మంచి పాట అప్పుడు 2012 అమ్మ మ్యారేజ్ 13లో అయినప్పుడు రాసుకున్న పాట. కలగన్నానే కలగన్నానే ఆ కలనేడే నిజమయ్యిందే, నా చెలిక నన్నే చేరిందే, నా హృదయం బురకలు వేస్తుందే, దింతాన 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 తన కోసం అయ్యా దీవాన, దేవత 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 నా కోసం పుట్టింది దేవిక. మీ గాత్రమేమో ప్రపంచమంతా వినపడింది, కానీ మీ పిల్లలకి డెఫ్ అండ్ డమ్, చెవులు వినబడవు, మాట రాదు అనేది బయటకు వచ్చినటువంటి వార్త. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇంత మంచి గొంతునిచ్చి మా ఇద్దరు అబ్బాయిలేనండి, నాకు ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరికి చెవులు వినబడే, మాటలు రావు. అది ఒకటి జీర్ణించుకోలేని విషయము. నా పిల్లలకు ఏదైనా హెల్ప్ కోరుదామనే ఈ మన ఛానల్ ముందుకు రావడం జరిగింది. నా ఫోన్పే, గూగుల్ పే నెంబర్ 8106263690. ప్లీజ్ మీరు తప్పకుండా మా పిల్లల భవిష్యత్తుకు మీరు 10, 20, 100 ఎంతో కొంత హెల్ప్ అవుద్దనే. పిల్లల ట్రీట్మెంట్కి ఒక్కొక్కరికి 10 లక్షలు అవుతుందండి. మీరు ఎంతో కొంత హెల్ప్ చేస్తారని తప్పకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అనిత సింగర్ నాగరాజ్. సింగర్ అనితా నాగరాజు యథార్థ గాథ మాస్టర్ కి టీవీలో మీ ధూమ్ ధామ్ దొరబాబుతో.